హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. రమ్య నిజాయితీకి ప్రతిఫలం. రమ్య అనే ఒక అమ్మాయి ఈ 10వ తరగతి చదువుతున్న తెలివైన మరియు నిజాయితీ గల ఒక అమ్మాయి. ఇంకా ఈమె తల్లిదండ్రులు సాధారణ ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు. ఇంకా కథలోకి వెళ్తే రమ్య ఒక చిన్న గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. ఆమె చదువులో ముద్దుబిడ్డ, కానీ మరింత ముఖ్యంగా ఆమె నిజాయితీ నిబద్ధతకు పేరుగాంచింది. ఒకరోజు పరీక్షల సందర్భంగా మాళవిక అన్న మాట చెప్పింది. అంటే మాళవిక అనే ఒక అమ్మాయి తన స్నేహితురాళ్ళు, రమ్య, నాకు కొన్ని ప్రశ్నలు తెలియని ఈ చిన్న చీటిని చూడు, నీకు ఉపయోగపడుతుందని. అంటే అంటే ఆమె చిన్న చీటీలో కొన్ని ఆన్సర్లు రాసుకొచ్చింది. అది అప్పుడు మాళవిక అనే అమ్మాయి రమ్యకి ఇచ్చింది. అప్పుడు రమ్య నాకు ఆశ్చర్యంగా చూసింది. రమ్య ఆశ్చర్యపోయింది. ఇది తప్పు మాళవిక, మనం అలా ఉత్తీర్ణత పొందితే నిజంగా విజయం సాధించినట్ల అంటుంది. ఆమె ఆ ఆలోచనలోనే పరీక్షల్లో ఏవైతే వచ్చాయో వాటిని రాసింది. ఇంకా పరీక్ష తాలూకా రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఇంకా మాళవిక టాప్ మార్కులు సాధించింది. రమ్య సాధారణంగా మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అయితే నెల రోజులకు హెడ్ మాస్టర్ గారు స్కూల్ అసెంబ్లీలో ఒక విషయం చెప్పారు. మాళవిక అనుచిత మార్గంలో ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడైంది. కానీ రమ్య వంటి విద్యార్థులు మన స్కూల్ కు గౌరవం తెచ్చేవారు. ఆమె నిజాయితీకి మనందరం నమస్కరించాలి. అంటే మాళవిక అనే అమ్మాయి కాపీలు, అంటే షీట్లు తీసుకొని కాపీలు రాసిందని అది ఆ స్కూల్ హెడ్ మాస్టర్కి తెలిసింది. ఇంకా ఆ మాటలు విన్న తర్వాత రమ్య చాలా గర్వంగా తల నెత్తిన అంటే చాలా గర్వంగా మాళవికను క్షమించింది. కానీ తన మార్గాన్ని మార్చలేదు. ఇందులో తెలుసుకున్న నీతి ఏంటంటే, నిజాయితీకి ఎప్పుడు ఓడదు. తక్షణ విజయాల కంటే దీర్ఘకాల గౌరవమే వస్తుందని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. సో ఇలాంటి స్టోరీస్ మీకు కావాలంటే ఇంకా ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.